నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను సంపత్. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాల మధ్య మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఆఫ్ఘాన్ సైన్యం దాడులకు పాల్పడిందని పాక్ అధికారులు ఆరోపించారు. ఆఫ్ఘాన్ దాడులకు తాము ప్రతిదాడులు చేశామని, దాని ట్యాంకులను సైనిక పోస్టులను దెబ్బతీశామని పాక్ భద్రతాధికారులు స్పష్టం చేశారు. ఆఫ్ఘాన్లో కోస్ట్ ప్రావిన్స్లోని డిప్యూటీ పోలీస్ ప్రతినిధి తాహిర్ అహ్రర్ కూడా ఈ ఘర్షణలు ధృవీకరించారు. పాక్ ప్రభుత్వ మీడియా ప్రకారం ఎలాంటి కవింపు చర్యలు లేకుండానే ఆఫ్ఘాన్ దళాలు తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ సంయుక్తంగా తమ భూభాగంలోని పోస్టులపై కాల్పులు జరిపారని పేర్కొంది. దీనికి పాక్ దళాల నుంచి బలమైన ప్రతిస్పందన వచ్చిందని తెలిపింది. టీటీపీకి చెందిన విశాలమైన శిక్షణ కేంద్రాన్ని ధ్వంసం చేశామని పాక్ భద్రతాధికారులు తెలిపారు. అయితే ఆఫ్ఘాన్ వర్షన్ మరోలా ఉంది. పాక్ దుందుడుకు చర్యలే కాల్పులకు కారణమంటోంది. పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఘర్షణలపై జమైతే ఉలేమా ఇస్లాం ప్లస్ పార్టీ చీఫ్ మౌలానా ఫ్లజర్ రెహమాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మధ్యవర్తిత్వం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గతంలో పాక్ ఆఫ్ఘాన్ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో తాను కీలక పాత్ర పోషించానన్నారు. ఇప్పుడు కూడా తాను ఆ పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. దీనికి సంబంధించి ఆఫ్ఘాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఈ సమస్యను పరిష్కరించుకోవాలని వారు కూడా భావిస్తున్నారని వెల్లడించారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఇదే అంశం మనతో చర్చించడానికి రాజకీయ విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఓకే, అంటే ఎంతో కాలంగా మిత్ర దేశంగా ఉన్న పాక్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఈ ఘర్షణల కారణాలేంటి? దాడులు, ప్రతిదాడులు, వివాదాలు గల కారణాలేంటి? 1893లో అప్పుడు బ్రిటిష్ పరిపాలించేవారు. పాకిస్తాన్, ఇండియా అంతా ఒకే దేశం. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్కి అప్పుడు అగ్రిమెంట్కి వచ్చారు 1893లో. అది డురాండ్ లైన్ అంటారు. ఒక ఇంగ్లీష్ ఆఫీసర్ పేరు డురాండ్ లైన్ దాదాపు 1500 మైళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యన బోర్డర్ 1500 మైల్. ఆ లైన్ అలా గీశారు, డురాండ్ లైన్. దానికి అప్పుడు 1893లో ఆఫ్ఘనిస్తాన్కున్న రాజా ఒప్పుకున్నాడు. కానీ ఆఫ్ఘాన్ ఏమంటారంటే అది ఎక్కువ భూమి బ్రిటిష్ తీసేసుకున్నది, ఆ లైన్ కరెక్ట్ కాదు, మేము డురాండ్ లైన్ అని ఒప్పుకోం. ఎందుకంటే మా జాతికి చెందిన వాళ్ళు పెషావర్లో, ఖైబర్లో ఎక్కువ మంది పష్తూన్ ఆఫ్ఘాన్స్ అక్కడ ఉన్నారు. వాళ్ళు మా జాతి, మా భాష, మా మతం. సో అందువల్ల వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కొత్త కాదు. పాకిస్తాన్ మధ్యన ఆఫ్ఘనిస్తాన్ మధ్యన 1947 నుంచి టెన్షన్ ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్ ఏమంటున్నారంటే మనం కూర్చొని మళ్ళీ మాట్లాడాలి, మీ దేశానికి తప్పుడు లైన్లో, తప్పుడు బౌండరీలో బ్రిటిష్ ఇచ్చారని పాకిస్తాన్తో చెప్తా వస్తున్నారు. అది అప్పుడప్పుడు ఇలా కాలుపులు అవుతూ ఉంటుంది. ఆ బోర్డర్ సెటిల్ చేసే వరకు వాళ్ళకి శాంతి రాదు. ఎప్పుడు శాంతి వచ్చింది ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్ మధ్యన అంటే ఎప్పుడైతే పాకిస్తాన్ తాలిబాన్కి సాయం చేసింది, వాళ్ళనే రహస్యంగా సాయం చేయటం, అమెరికన్స్ గంటేశాక మేమే సాయం చేశాం. తర్వాత తాలిబాన్ వాళ్ళు అందరికి వాళ్ళ క్వెట్టా అనే పట్టణంలో వాళ్ళ కుటుంబాలు ఉండేవారు. పాకిస్తాన్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది, ప్లేస్ ఇచ్చింది, డబ్బు ఇచ్చింది, సైన్యం ఇచ్చింది, అన్నీ చేస్తుంది. పాకిస్తాన్ ఐడియా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ మన చేతిలో ఉంటే మన దేశం సైజు డబుల్ అయిపోతుంది, డబుల్ కంటే ఎక్కువ అయిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్ పెద్ద ఏరియా, భారతదేశంలో 3వ వంతు ఉంటుంది, పాకిస్తాన్ 5వ వంతే. సో ఈ రెండు మనం కలిస్తే భారతదేశంకి మంచి జవాబు చెప్పొచ్చు. స్ట్రాటజిక్ డెప్త్ వస్తుంది అన్నారు. అంటే వ్యూహంగా మనకి ఎక్కువ లోతు ఉంటుంది, ఎక్కువ ఏరియా ఉంటుంది అనుకుంటే 2021లో ఎప్పుడైతే తాలిబాన్ మళ్ళీ ప్రభుత్వం ఫామ్ చేశారో ఆఫ్ఘనిస్తాన్లో, అనుకున్నట్టుగా పాకిస్తాన్ చెప్పిన మాట వినలేదు. అక్కడి నుంచి తగాదా వచ్చింది. తగాదా ఎంతవరకు వెళ్ళింది? తాలిబాన్ వచ్చి ఫారెన్ మినిస్టర్ భారతదేశం వచ్చి పాకిస్తాన్ మీద వ్యతిరేక స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో చాలా సీరియస్ ఫైట్ జరుగుతుంది. ఏవో కారణాలు ఉన్నాయి. అక్కడ ఉగ్రవాదులు అక్కడి నుంచి ఎక్కడ చేస్తారు, ఎక్కడి నుంచి, అది కరెక్ట్. కానీ మీరు అడిగిన ప్రశ్న 1893 నుంచి తగు జరుగుతుంది. మా భూమి మీకు ఎక్కువ ఇచ్చేశారు, బ్రిటన్ ఆ లైన్ గీసుకుని మా మీద ఆ రోజు ఫోర్స్ఫుల్గా చేశారు, మేము ఒప్పుకోం. ఆ తగు తీరాలి. తీరకపోతే వాళ్ళిద్దరి మధ్యన పీస్ రాదు.
ఒక సంవత్సరం ఒక దేశం మహా వీక్గా ఉంటే సహిస్తారు. ఆఫ్ఘనిస్తాన్ అంత వీక్గా కనపడలేదు, ఎందుకంటే భారతదేశం వాళ్ళకి సపోర్ట్ చేస్తే పాకిస్తాన్తో ఈక్వలేదు. సో రాబోయే రోజుల్లో తగు పెరుగుతుందా అంటే పెరగవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు పుల్లారావు గారు, అంటే ఈ ఘర్షణ వల్ల ఎవరు ఎక్కువగా నష్టపోతున్నారు? ఈ ఘర్షణ వల్ల పాకిస్తాన్ నష్టపోతుంది. ఆఫ్ఘనిస్తాన్ ఏమున్నది, తాలిబాన్ వాళ్ళకి మొన్నే వచ్చారు 2021లో. వాళ్ళకి పెద్ద ఎస్టాబ్లిష్మెంటు, వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ బ్రతికే జీవితాలు వేరే, పాకిస్తాన్ జీవితాలు వేరే. ఇవాళ ప్రపంచం అంతా పాకిస్తాన్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎవరైతే మీరు ఎక్కువ సాయం చేశారో, దేశం మాది, మా కింద ఉంటారు అన్ని గొప్ప చెప్పుకుంటే వాళ్ళే మేమే తిరుగుబడతామని చేస్తున్నారు. పాకిస్తాన్ నష్టపోతుంది. ఈ తగాదా యుద్ధం కూడా అన్నాం అలా ముందరికి వెళ్తా ఉంటే పాకిస్తాన్కి ఒక పెద్ద ప్రాబ్లం వస్తాయి. ఆఫ్ఘనిస్తాన్ ఏమన్నారంటే తాజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, రష్యా, ఇరాన్ అలాంటి దేశాలు మా నేబర్తో, వాళ్ళతో మాకు తగువ లేదే, మీతోనే తగువ ఏంటి పాకిస్తాన్తో? అయితే వాళ్ళతో మేము తప్పుడు మనుషులు అయితే ఆ దేశంతో కూడా మాకు తగువ ఉంటుంది కదా. లేదు, మీదే తప్పు అని నిన్న కూడా మన కూడా ఫారెన్ మినిస్టర్ చెప్పారు. సో ఈ తగు చాలా సీరియస్ తగు. తర్వాత హిస్టరీ కూడా మీరు మర్చిపోకూడదు. ఆఫ్ఘనిస్తాన్ మన ఫారెన్ మినిస్టర్ ముత్తాకి ఏం జ్ఞాపకం చేశాడో మొన్న సరిగ్గా భారతదేశంలో చూడు, ఎవరో కొన్ని దేశాలు కొన్ని ఫోర్సెస్ మమ్మల్ని బెదిరించి అటాక్ చేస్తే లొంగిపోతాం అనుకుంటున్నారు. మీరు హిస్టరీ జ్ఞాపకం తెచ్చుకోవాలి. అమెరికన్స్ తరిమేశాం, రష్యన్స్ తరిమేశాం, బ్రిటన్ని ఓడించాం. మా దేశ చరిత్ర అది. మీరు మమ్మల్ని ఓడిస్తారా అని ప్రశ్నించాడు కూడా, మమ్మల్ని బెదిరిస్తారా అని. అంత సీరియస్ అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు ఎవరైనా వచ్చేసి ఆక్రమించవచ్చు, కానీ అది పట్టుకోలేరు, ఉంచుకోలేరు. తిరుగుబడితనం వస్తుంది, వాళ్ళు పోరాడతారు, తరివేస్తారు. ఆ హిస్టరీలో చూస్తున్నాం కదా, రష్యన్స్ అలా తరిమేశారు, అమెరికన్స్ తరిమేశారు. హిస్టరీ. ఓకే సార్, ఇప్పుడు భారత్తో ఆఫ్ఘన్ స్నేహం కోసం ఎందుకు ఎక్కువగా ఇష్టపడుతోంది? ఎప్పుడైతే 2021లో తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో వచ్చిందో అది భారతదేశంతో అసలు మంచి సంబంధం లేదు. ఎందుకంటే భారతదేశం అప్పుడు ఉండే వ్యతిరేక ప్రభుత్వం తాలిబాన్కి బాగా సాయం చేస్తూ వచ్చింది. సో అందరూ వ్యతిరేకంగా ఉన్నారంటే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, మీరు చేసేది మంచి పనే, స్కూల్స్ కడుతున్నారు, డ్యామ్స్ కడుతున్నారు, కంటిన్యూ చేయండి దయచేసి అన్నారు 21. మళ్ళీ 22లో ఏమన్నారు, మా సైన్యం మీ దగ్గరే ట్రైన్ చేయండి అది అన్నారు. మా సైన్యం ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ ఇవ్వండి, మంచిగా ఉంటుంది అన్నారు. అప్పుడు మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ క్లోజ్గా అవటానికి ఓపెనింగ్ వచ్చింది. ఎప్పుడైతే మొన్న ఏప్రిల్లో అక్కడ పహల్గామ్లో బాంబు టెర్రరిస్ట్ అటాక్ చేశారో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం కండెమ్ చేశారు. ఆ సిగ్నల్తో భారతదేశం కూడా ముందలేయండి, మీకు కావాల్సిన సాయం చేస్తామని రోజు రోజుకి ఇద్దరు అవసరాలు ఒకటవని, ఒకళ్ళ వాళ్ళ అవసరం ఉన్నది. సో క్లోజ్ అవ్వారు. భారతదేశం మనం వాళ్ళకి సాయం చేయగలం. పాకిస్తాన్కి ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్తో మనకు సంబంధం ఉండకూడదు. ఆఫ్ఘనిస్తాన్ చుట్టూరా భూమి ఉన్నది, పాకిస్తాన్ లోపల నుంచే వెళ్ళాలి. ఒక పక్కన అది బ్లాక్ చేస్తున్నారు పాకిస్తాన్. భారతదేశంతో డైరెక్ట్ ట్రేడ్ లేదని అందరికి తెలుసు. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఇంకో రూట్స్ చూసి భారతదేశానికి దగ్గరికి వెళ్ళిన తర్వాత హిస్టారికల్గా కూడా భారతదేశానికి ఆఫ్ఘన్స్ ఎప్పటి నుంచో వేల మంది వచ్చి సెటిల్ అవ్వారు. మన దేశం మీద మంచి అభిప్రాయం ఉన్నది. తొంటర్లు కాదు, ఇవన్నీ రౌడీస్ కాదు, గ్యాంగ్స్టర్స్ కాదు, పాకిస్తాన్లో లాగా తెలుసు వాళ్ళకి. లక్షల మంది ఇవాళ కూడా ఆఫ్ఘన్స్ భారతదేశంలో ఉన్నారు. ఎవరైతే అక్కడ పారిపోయి వచ్చారో ఇక్కడ ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ కథలం అంటున్నారు, మనం కథలమంటలేరు. ఈ సంబంధాలన్నీ హిస్టారికల్గా ఉన్నాయి. ఇంకా వెనక్కి వెళ్ళిపోయి ఇంకా 2000 సంవత్సరాల క్రితం దాదాపు బామియాన్ బుద్ధాస్ అని 300-500 అడుగు స్టాచ్యూస్, బుద్ధా స్టాచ్యూస్ ఉండేవి. ఆయన అనవసరంగా 20-30 సంవత్సరాల క్రితం ఒక ఇస్లామిక్ ప్రభుత్వం అప్పుడు బాంబు చేసి తీశారు. ఒకనప్పుడు ఆఫ్ఘనిస్తాన్ బుద్ధిస్ట్ దేశం, ఒకనప్పుడు మనం మహాభారత్లో కూడా మెన్షన్ చేస్తాం వాళ్ళని. కందహార్ అంటే గంధారి అని. మనకి వాళ్ళకి చాలా సంబంధాలు ఉన్నాయి. అక్కడ 1000 సంవత్సరాల నుంచి ఒకే భాష మాట్లాడే వాళ్ళం, ఒకే లైఫ్ స్టైల్ ఎన్ని ఉన్నాయి. మనం జాగ్రత్తగా ఉన్నాం కాబట్టి
మనతో మంచి స్నేహం. తర్వాత మనకి వాళ్ళకి సరిహద్దు లేదు, మనకి వాళ్ళకి ఏమి ఇంపార్టెంట్ పాయింట్స్ వ్యతిరేకం లేదు. సరిహద్దులో ఉంటే వ్యతిరేకాలు వస్తాయి. సో స్నేహం ఈజీగా అయిపోతుంది. చైనా పాకిస్తాన్ ఎలా స్నేహితులు వేరు, భారతదేశం మీద విరోధంతో వేరు. ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి ఏంటి కామన్ పాయింట్, పాకిస్తాన్ విరోధం. సో ఆటోమేటిక్గా ఇలాంటి అవసరాలు ఉన్నప్పుడు దగ్గర అయిపోతారు. మన దగ్గర ఎవరికి ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటా చెప్పలేం. కానీ ఇది చాలా పెద్ద స్టెప్ భారతదేశానికి, పాజిటివ్ లాటరీ. పాకిస్తాన్కి ఇది ఒక పెద్ద ట్రాజెడీ. ఏం చేయాలో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతాం. అది పరిస్థితి. ఓకే సార్, అంటే ఇప్పుడు ఎందుకు ఈ రెండు దేశాలు శాంతి ఒప్పందాలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేయట్లేదు? చేస్తున్నారు కానీ ఎవరు తగ్గుతారు? పాకిస్తాన్ కోపంగా ఉన్నది. మేమెంత సాయం చేశాం, మీరందరూ దాదాపు ఇప్పుడు ఆఫ్ఘాన్ యుద్ధం నుంచి పారిపోయి ఒక 40 లక్షల మందో 20 లక్షల మందో పాకిస్తాన్లో ఉన్నారు. ఆఫ్ఘాన్ మీకు ఇక్కడ ఉండటానికి స్థలం ఇచ్చాం, మీకు మర్యాద ఇచ్చాం, మా వల్ల మీరు వచ్చారని పాకిస్తాన్ ఫీలింగ్. ఆఫ్ఘాన్స్ ఏమంటారంటే మీ అవసరం గురించి మాకు చేశారు, మమ్మల్ని డామినేట్ చేసి మా దేశాన్ని దుబ్బేద్దామంటే ఒప్పుకోమన్నారు. అంత సింపుల్ కాదన్న. మా దేశం ఎప్పటి నుంచో ఉన్నది, మా ప్రవర్తన వేరే ఉన్నది అని అక్కడ వచ్చిన తగా సెటిల్ అవుతుంది. ఎందుకంటే ఖతారు, సౌదీ అరేబియా ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి డబ్బులు ఇస్తారు. ఆ రెండు దేశాలకి వాళ్ళ మాట అంటే చాలా ముఖ్యం. ఎందుకంటే డబ్బు ఇస్తారు కాబట్టి ముస్లిం దేశాలు డబ్బు ఇస్తారు, బాగా డబ్బు ఇస్తున్నారు అన్ని విధాలుగా ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్. ఇద్దరు మీరు ఇలా దెబ్బలాడొద్దు, కూర్చోండి, మాట్లాడుకుని అని చెప్తున్నారు. సో కొంతవరకు వాళ్ళ మాట తీలేరు, ఆఫ్ఘనిస్తాన్ తీలేరు, పాకిస్తాన్ తీలేరు. సో ఇప్పుడు ఎక్కడ వచ్చిందంటే పాకిస్తాన్దే వెనక్కడు, పాకిస్తానే ఓడిపోయినట్లు లెక్క. ఆఫ్ఘనిస్తాన్ మొదలు ఆఫ్ఘనిస్తాన్ మేము రెడీగా ఉన్నాం, ఎవరితో అయినా యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నామని కూడా చెప్తున్నారు. అయితే ఎవరు ఉన్నారు వాళ్ళతో యుద్ధం చేసేది పాకిస్తాన్. సో ఛాలెంజ్ ఉన్నది తప్పకుండా, చాలా పెద్ద ఛాలెంజ్. అంటే ముందుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఈ రెండు దేశాల్లో ఏది ముందుందండి? ఏమంటారు? ముందుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఈ రెండు దేశాల్లో ఏ దేశం ముందుంది? అంటే మరి ఇద్దరిని మధ్య దగ్గర తీసుకురావటానిక? అవునండి. అది సౌదీ అరేబియా, ఖతార్ ట్రై చేస్తున్నారు కదా. వాళ్ళిద్దరు ట్రై చేస్తారు, వాళ్ళిద్దరూ కొంతవరకు తగ్గించారు యుద్ధం, మాట్లాడమంటున్నారు. వాళ్ళు మాకు వింటారు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. పెద్ద ముస్లిం దేశాలు అవసరాలు ఉన్నాయి ఖతారు, సౌదీ అరేబియా వీళ్ళందరికీ. పాకిస్తాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నది కదా, మళ్ళీ వదిలేసి భారతదేశానికి వెళ్ళిపోయారు. ఇంత వీళ్ళకి ఏమీ గౌరవం లేదు, కృతజ్ఞత లేదు అన్న మాటల్లో సరిగ్గా 4 రోజుల క్రితం పాకిస్తాన్ హోమ్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టర్ పాకిస్తాన్ పార్లమెంట్లో ఏమన్నాడంటే ఆఫ్ఘనిస్తాన్ గురించి, ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఇవాళ ఇండియాలో ఉన్నాడు, మళ్ళీ పెట్టున్నాడు. అదే కాదు, ఆఫ్ఘనిస్తాన్ నిన్న ఇండియా స్నేహితుడు, ఈవేళ రేపు కూడా స్నేహితుడే ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి అన్నారు. ఎందుకంటే మనకున్న చరిత్రలో మంచి లింక్స్ ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్. మనం అంటే మంచి అనుభవాలు ఉన్నాయి వాళ్ళకి. మనం దోసేయో ఏం పట్టుకుపోవాలి, మంచి అనుభవాలు ఉన్నాయి వాళ్ళకి. ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు, వేల మంది వస్తారు ఇండియాకి ట్రీట్మెంట్కి, ఎడ్యుకేషన్కి, అన్నిటికీ. ఇక్కడ వాళ్ళకి ఏమీ అర్థం ఉండదు, చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ లక్షల మంది ఉన్నారు భారతదేశంలో, మర్చిపోదు వాళ్ళు ఇక్కడికి వచ్చి. సో ఆ లింక్స్ ఉన్నాయి. తర్వాత మనకి వాళ్ళకి ఏం తగాదా పెట్టే సరిహద్దు లేదు, ఏమీ లేదు. సో న్యాచురల్గా ఫ్రెండ్లీ అయిపోవటానికి మంచి అవకాశం ఉన్నాయి.